ఒకరోజు పప్పీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక కొత్త రోబో వాక్యూమ్ క్లీనర్‌ని కొన్నారు. అది నేల మీద తిరుగుతూ శుభ్రం చేస్తూ ఉంటే, పప్పీ దాన్ని చూసి ఏదో ఒక వింత జంతువు అనుకుంది. అది తన వైపు వస్తూ ఉంటే పప్పీ భయంతో సోఫా మీదకి ఎక్కి గట్టిగా అరిచింది. కానీ ఆ రోబో అస్సలు తగ్గకుండా పప్పీ ఉన్న సోఫా కిందకే వెళ్ళి హూయ్ హూయ్ అని శబ్దం చేసింది. పప్పీకి కోపం వచ్చి ధైర్యం చేసి ఆ రోబో మీదకి దూకి దానిపైన కూర్చుంది. అంతే. ఆ రోబో పప్పీని తన మీద ఎక్కించుకొని ఇల్లంతా షికారు తిప్పడం మొదలుపెట్టింది. పప్పీకి అది భలే నచ్చింది. అది తన గుర్రం అనుకొని రాజాలా ఫోజులు కొట్టింది. కానీ తీరా అది ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లి గట్టిగా ఒక కుదుపు ఇచ్చేసరికి పప్పీ పల్టీలు కొట్టుకుంటూ పక్కన ఉన్న నీళ్ల బకెట్‌లో పడిపోయింది. ఈ కథ మిమ్మల్ని నవ్వించిందా? ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్స్ ఛానల్‌ని చెక్ చేయండి.